హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి టు వన్ అండ్ ఆల్. భోగి అనగానే మనకు గుర్తుకొచ్చేది భోగి పండ్లు అంటే రేగికాయలు. ఈ భోగి పండ్లు పిల్లల మీద మనం పోస్తూ ఉంటాం కదా. అసలు ఎందుకు పోస్తాం, భోగి పండ్లు ఎందుకు పోయాలి, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పోయొచ్చు, భోగి పండ్లు పోయడం వెనకాల ఏమైనా కథ ఉందా, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏమైనా, ఎలాంటి ఆడవాళ్ళు పోయాలి, ఎవరు పోయకూడదు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా ఏ వయసు వారికి పోయాలి, ఏ వయసు వారికి పోయాలంటే పిల్లలు పుట్టిన తర్వాత 5 నెలల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు మనం భోగి పండ్లు పోసుకోవచ్చు. అలాగే స్త్రీలు, వితంతువైన స్త్రీలు, దూరంగా ఉన్న స్త్రీలు పోయొచ్చు. అంటే వితంతువైన స్త్రీలు పోయొచ్చు, కానీ దూరంగా అంటే మనం దూరంగా ఉంటాం కదా, అలాంటి సమయంలో మనం భోగిపళ్ళు పోయకూడదు. ఎందుకు అంటే భోగిపళ్ళు మనం లక్ష్మీనారాయణ అనుకొని మన పిల్లల్ని వాళ్ళకి భోగిపళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. అదే డేట్లో ఉన్న స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో భోగిపళ్ళు చేయకూడదు. భోగిపళ్ళు ఆ టైంలో భర్త చేత కానీ, ఇంట్లో ఉన్న పెద్దవారు అమ్మ చేత కానీ, అత్తమ్మ చేత కానీ పోయించుకోవాలి. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది. డేట్లో ఉన్న స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో భోగిపళ్ళు పోయకూడదు. వితంతు స్త్రీలు, భర్త లేని వాళ్ళు ఇలా ఎవరైనా పోయొచ్చు, కానీ మన ఆ ఏజ్ వాళ్ళు మాత్రం పోస్తే చాలా మంచిది. అలాగే ఇప్పుడు దీని వెనకాల ఉన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ ఒకానొక సమయంలో శ్రీమన్నారాయణుడు శివుడికి అంకితం చేసుకోవాలి, శివుడిని నేను ధ్యానించాలి, శివుడిని ఇచ్చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ నరనారాయణ రూపంలో బద్రికావనంలోకి వెళ్ళి ఘోర తపస్సు చేశాడండి. అలా తపస్సు చేస్తూ ఉండగా ఒకానొక రోజు శివుడు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు దేవతలందరూ వాళ్ళ మీద బదరీకాయలు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రేగి పండ్లనే సంస్కృతంలో బదరీకాయలు అంటారు. ఈ బదరీకాయలను అందరూ నరనారాయణ మీద కురిపిస్తారు. అట్లా కురిపించేదాన్ని, ఆ కురిపించిన రోజుని మనము భోగి పండుగగా జరుపుకుంటున్నాం. అలాగే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది దీని వెనకాల. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే భోగి పండ్లు మనం తీసుకొని పిల్లల ఇక్కడ పోస్తాం కదా, మనకి చక్రాలు తెలుక సహస్రారం మొత్తం 7 చక్రాలు. ఈ చక్రం ఇక్కడ పోసినప్పుడు ఇక్కడ జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయని మన సైంటిఫిక్ రీజన్. ఈ స్టోరీ బిహైండ్ ఏంటంటే నరనారాయణ మీద పోస్తే ఆ శ్రీమన్నారాయణని మన పిల్లలుగా భావించి మనం పోసుకొని వాళ్ళని దేవుడు స్వరూపంగా మనం పూజిస్తాం. సో మనం ఇప్పుడు ఆ రేగి పండ్లను భోగి పండ్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయం తెలుసుకుందాం. వాటికి ఏమేమి తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. భోగి పండ్లు చేసుకోవడం కోసం ముందు చెరకు గడలు ముక్కలుగా చేసుకున్నాను నేను. అలాగే రేగి కాయలు చిన్నవి, శనక్కాయలు, అలాగే అక్షింతలు, బంతి పూలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఎలా కలుపుతామో చేస్తాను చూడండి వీడియో చివరి వరకు. కొన్ని తీసుకొని ముందుగా కొన్ని అక్షంతలు కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ అక్షంతలు ఇవి అట్లా ఏం లేదండి, ఎప్పుడైనా అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. అలాగే ఈ పూలు, దీంట్లో అలాగే నాణ్యాలు కూడా వేసుకోవాలి. నాణ్యాలు నాకు ఇప్పుడు అందుబాటులో లేవు, నాణ్యాలు కూడా వేసుకోవాలి. ఇవి మన పిల్లల మీద వేసుకోవడానికి నేను చేస్తున్న పద్ధతి. ఇంకా వేరే వాళ్ళు వేరే రకాలుగా చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన పద్ధతి ఇది. మా అమ్మగారి ఇంట్లో ఇట్లాంటిది ఏం లేదండి. ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేసుకోవాలా అంటే అలా ఏం లేదు, ఎవరమైనా చేసుకోవచ్చు. అలాగే వాయనం ఇవ్వడానికి 2-3కి నేను తయారు చేసుకున్నది, ఇవి నేను రెడీ చేసుకుంది. అలాగే వీటిలో మనం నాణ్యాలు అంటే పైసలు కూడా వేసుకోవాలి కూడా. అవి కూడా ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ పడేయాలండి అని అడుగుతారు కదా. ఇవన్నీ ఎవరు తొక్కని చోట తీసి పడేయాలి. ఇవన్నీ దిష్టి తీసేసి ఎవరికి పెట్టొద్దు, పిల్లలకి అసలే పెట్టొద్దు మీరు ఇవన్నీ దిష్టి తీసేసి పిల్లలకి క్లాక్ వైజ్గా 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 3 టైమ్స్ తిప్పేసి వాళ్ళ మీద వదిలేయాలి. అప్పుడు వాళ్ళ మీద ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది.
అలాగే ఇప్పుడు డిసెంబర్ జనవరి ఇప్పుడు జలుబు దగ్గు కోల్డ్ అండ్ కాఫ్ సీజన్ కాబట్టి ఇలాంటి సమయంలో మనకి బాగా ఇది పనికొస్తుంది. ఇట్లా పట్టుకొని 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి వాళ్ళ మీద పోసేసి దిష్టి తీసేసుకోవాలండి. ఇది మనం భోగి పళ్ళు కలుపుకునే విధానం. భోగి పళ్ళకి ఏం తీసుకున్నాం ఒకసారి విడిగా చూడండి కలుపుకునే విధానం. ఇవి ఏమో తాంబూలం కోసం తెచ్చినవి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి.